హాయ్ గైస్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. నిన్న జరిగిన ఎపిసోడ్ అనేది బిగ్ బాస్ ఒక బ్రెయిన్లెస్ గా వ్యవహరించాడు, పెద్ద బొక్కలు ఉన్నాయి బిగ్ బాస్ డిసిషన్ లో, అవి ఏంటనేది మాట్లాడదాం. సంజనా గారికి అయితే సీక్రెట్ రూమ్ పంపించారు. సీక్రెట్ రూమ్ పంపించిన తర్వాత అది ఫేక్ ఎలిమినేషన్. మళ్ళీ సంజనా గారు పక్కా హౌస్లోకి వెళ్తారు, అది ప్రతి ఒక్కడికి తెలుసు. తెలిసినప్పుడు హౌస్ మేట్స్తో సాక్రిఫైస్ చేయించాలన్నది కూడా మంచిదే. ఎంతమందికి ఎంత కనెక్షన్ ఉందో సంజనా గారికి అనేది ఓపెన్ అవుద్ది. ఆ ఓపెన్ అవ్వడం వల్ల మేబీ బాండింగ్స్ మారచ్చు, ఒపీనియన్స్ మారచ్చు, ఇది ఓకే. కానీ ఆ సాక్రిఫైస్ చేసినవి ఎంత చిన్నవి ఎంత పెద్దవని ఆలోచించాలి కదా. వాళ్ళు సాక్రిఫైస్ చేసినందుకు వాళ్ళకి ఏమిటి లాభం? అంత పెద్ద సాక్రిఫైస్ చేయవలసిన అవసరం ఏంటి సంజనా గారి కోసం? వాళ్ళు ఒకవేళ సాక్రిఫైస్ చేయకపోతే బిగ్ బాస్ సంజనా గారిని లోపలికి పంపించరా? ఎలిమినేట్ చేస్తారా? చెయ్యరు కదా, లోపలికే పంపిస్తారు. సో అలాంటప్పుడు సాక్రిఫైస్లు అనేవి ఒక మీనింగ్ఫుల్గా ఉండాలి. రీతు చౌదరి గారు హెయిర్ కట్ చేసుకోవడం అనేది చిన్న సాక్రిఫైయా? కాదు, అది చాలా పెద్ద సాక్రిఫైషన్. చాలా పాత సీజన్స్లో అలా ఎప్పుడు జరిగేదంటే టికెట్ టు ఫినాలే టాస్క్లో కానీ కెప్టెన్సీ టాస్క్లో కానీ జరిగేది. దానివల్ల తనకు కూడా ఒక పర్సనల్గా ఒక యూజు, ఒక రికగ్నైజేషన్ ఉంటుంది అనమాట. సంజనా గారి కోసం తన హెయిర్ సాక్రిఫైస్ చేయడం అనేది ఒక పాయింట్లెస్ అనిపించింది. అంతేకాకుండా ఎమాన్యుల్ కెప్టెన్సీ అంత దీని మీద గెలుచుకున్నాడు. గెలుచుకున్న కెప్టెన్సీ ఒకరి కోసం తీసేసి మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ పెట్టి ఇంకొకరికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? సాక్రిఫైస్లో ఒక అర్థము పర్థం ఉండాలన్నమాట. భరణి గారి విషయంలో కూడా భరణి గారు స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు ఆ బాక్స్ లేకపోతే నేను హౌస్లోకి వెళ్ళను అని చెప్పేశారు. హౌస్లోకి వెళ్ళను అని చెప్పి తను సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్టే అక్కడ. సో అయినా బిగ్ బాస్ మళ్ళీ పిలిపించి ఆ బాక్స్ని ఓపెన్ చేసి లోపల పంపించారు. అంటే తనకు అంత ఇంపార్టెంట్ అయిన బాక్స్ని వేరే కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు అన్నప్పుడు నువ్వు ఎందుకు అది తిరిగి ఇచ్చావు? అక్కడ భరణి గారు ఫేక్ బిహేవియర్ అని అనిపించిందా? ఎందుకంటే అంత పెద్ద బాండింగ్ ఏమీ లేదు, అంత పెద్ద ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఒక త్యాగానికి ఒక సాక్రిఫైకి అర్థం పర్థం ఉంటుంది. కానీ సంజనా గారి విషయంలో భరణి గారు చేసింది నాకు ఒక ఫేక్ మంచితనం కోసం చేసినట్టు అనిపించింది. ఇంకా తనుజ గారు కాఫీ పౌడర్, ఇవన్నీ ఒక వర్త్లెస్ సాక్రిఫైస్ అనమాట. వాళ్ళకి ఏమంటే యూజ్ లేదు. ఇంకా శ్రీజ విషయానికి వస్తే శ్రీజకి అన్యాయం జరిగిందా అంటే పక్కా అన్యాయం జరిగింది. ఎందుకంటే ఓకే, సంచాలకుగా తను తీసుకున్న డిసిషన్ రైట్ ఆర్ రాంగ్ పక్కన పెడితే కిందటి వారాల్లో రాంగ్ చేసిన వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చారు? రీతు చౌదరి డిసిషన్ రాంగ్ చేసింది, తనకి ఏం పనిష్మెంట్ ఇచ్చారు? ఏది ఇవ్వలేదు. తర్వాత మనీష్ మర్యాద కూడా తను ఒప్పుకున్నాడు సంచాలకుగా రాంగ్ చేశానని, తనకేమైనా పనిష్మెంట్ ఇచ్చారా అంటే అది లేదు. మరి శ్రీజాకే ఎందుకు పనిష్మెంట్ ఇచ్చారు? ఓకే, దాన్ని ప్రూవ్ చేసే బాధ్యత బిగ్ బాస్కి ఉంది కదా. తను చేసింది రాంగు రైటు అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు ఆ వీడియో ప్లే చేసి ఎవరు బజర్ ముందు ప్రెస్ చేశారనే వీడియో ముందు అక్కడ ఫుటేజ్ ప్లే చేస్తే ఓకే, శ్రీజా గారికి కూడా తను చేసింది రాంగు రైట్ అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తారు. కానీ అది కూడా ప్లే చేయలేదు, వీడియో ప్లే చేయలేదు. శ్రీజా గారి విషయంలో పనిష్మెంట్ సంచాలకుగా ఫెయిల్ అయినందుకు ఇచ్చారు, అది బయాస్డ్ అనిపించింది. కామనర్ సెలబ్రిటీస్ ఈ విషయంలో నాకు ఎందుకు బిగ్ బాస్ పెద్దగా బయాస్డ్ అనిపించిందంటే హరిత హారిస్ గారు లత్కోర్ అనే పదం యూజ్ చేశారో అది రాంగే, నేను ఒప్పుకుంటాను. ఆ యూజ్ చేసి అతను నువ్వు అనే రైట్ కానప్పుడు లత్కోర్ అనేది రాంగే, అది పాయింట్ అవుట్ చేసి చెప్పారు బిగ్ బాస్ హౌస్లో. అంతేకాకుండా శ్రీజా గారి విషయంలో కూడా సంచాలక విషయంలో రాంగ్ అని పాయింట్ అవుట్ చేసి చూపించారు. మరి రీతు చౌదరి పతివ్రత శిరోమణి అన్న వర్డ్ యూజ్ చేసింది కదా, అది ఎంత పెద్ద రాంగ్? అంత పెద్ద ప్లాట్ఫామ్లో పతివ్రత శిరోమణి అనే వర్డ్ యూజ్ చేయొచ్చా? ఆ పాయింట్ ఎందుకు చేసి వార్నింగ్ ఇవ్వలేదు నాగార్జున గారు? అంతేకాకుండా సంజనా గారు సుమన్ శెట్టి గారిని గాజులు వేసుకొని తొడుక్కొని కూర్చున్నావా అనే వర్డ్ ఎంత డిస్రెస్పెక్ట్ఫుల్ వర్డు. అంటే అక్కడ ఉమెన్ని డిస్రెస్పెక్ట్ఫుల్ చేస్తున్నట్టే, సుమన్ శెట్టి గారిని డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టే. ఆ పాయింట్స్ ఎందుకు నాగార్జున గారు తీసుకొచ్చి అడగలేదు? అలా అడుగుంటే అప్పుడు పాయింట్ ఉండేది కదా. కామనర్స్ విషయంలో అంత గట్టిగా అంత పాయింట్ని ఎత్తి చూపించే నువ్వు సెలబ్రిటీస్ విషయంలో ఎందుకు చూపించలేదు? నాకు ఈ విషయంలో అయితే బిగ్ బాస్ బయాస్డ్ అనిపించింది. సో మీకేమనిపించిందో, మీ ఒపీనియన్ కరెక్టా రాంగ్ అనేది కింద కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి వీడియోని, మీరు లైక్ చేస్తే ఇంకో 10 మందికి నాకు వెళ్తుంది, నాకు పర్సనల్గా యూజ్ అవుద్ది. సో లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.